ఇప్పటికైనా అర్థమైందా? యుద్ధం చెయ్యాలంటే నీ సమబుద్ధిని ఎంచుకోవాలి, అంతేకాని నాలాంటి బుద్ధి బలం ఉన్న వాళ్లతో బుద్ధి తక్కువ దానిలాగా ఆలోచించి యుద్ధం చెయ్యాలనుకోకు, ఓడిపోతా. వెళ్ళి వ్యవసాయమే చేసుకుంటావో సూసైడే చేసుకుంటావో వెళ్ళు. నేను వెళ్తున్నది నీతో యుద్ధం చేయలేక కాదు, నా భర్త మాటకి గౌరవం ఇచ్చి ఆయన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని. గెలవాలంటే బరిలోనే ఉండక్కర్లేదే, బయట నుండి కూడా గెలవచ్చు. నన్నింతగా రెచ్చగొట్టావు కాబట్టి బరిలోనే ఉంటానే. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఇంట్లో ఉంటేనే నన్నేమీ చేయలేకపోయావు. ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఇక నన్ను ఆపేదెవరు? నీ భర్తని కాపాడేదెవరు? ఆస్తి దక్కిన మరుక్షణం ఈ ఇంట్లో వాళ్ళందరూ బ్రతకరు. లేదు, నేను బయటికి వెళ్ళకూడదు. నా వాళ్ళని నేను కాపాడుకోవాలి. ఏం చేయాలి? యమజ, ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. 2 నిమిషాలు కాదు కదా, 2 సెకండ్లు కూడా మాట్లాడివ్వను. వెళ్ళి ఇక్కడ నుంచి. అలా తను యమజతో మాట్లాడాలనుకుంటుంటే మధ్యలో ఆపడానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ది గ్రేట్ అలా. కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ. ఏదో నీతో 2 సార్లు దెబ్బలు తిన్నందుకు నన్ను లోకు కట్టేస్తావా? కెరటాలు కాళ్ళ దగ్గరకు వస్తున్నాయని సముద్రాన్ని తక్కువ అంచనా వెయ్యకు. నువ్వేంటి చూస్తున్నావు? వెళ్ళు, బయటికి వెళ్ళు. ఆగలా. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక తీరుస్తారు. కావేరి కోరికేంటో చెప్పని. నేను నీ దగ్గరకొచ్చి మాట్లాడతాను. అక్కర్లేదు, ఎలాగూ బయటకెళ్లాల్సిన దానివే కదా, అక్కడే ఉండు, నేనే వస్తాను. వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేసేలా ఉన్నారు. ఎలాగైనా యమజని ఆపాలి. యమజ చూడు యమజ, కావేరి చివరి నిమిషంలో మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. నువ్వు తన వల్ల పడద్దు. ఏడిసింది. ఇప్పుడు అది కోరలు పీకిన పాము. ఇంట్లో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది, ఇప్పుడు నన్నేం చేస్తుంది? అయ్యో, నీది అహంకారం అనుకోవాలో అమాయకత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు. రాక సక్సెస్ మన ఇంటి ముందుకొచ్చింది, దాన్ని వెనక్కి పంపకు. నువ్వు భయపడి నన్ను భయపెట్టుకో. అది కాదు యమజ, నా మాట విను. ఏంటి? ఎవన్నైనా పాము పొరపాటున కరుస్తుంది, కానీ ఇది పాము ముందుకు వెళ్లి డాన్స్ చేసి మరీ కరిపించుకుంటుంది. ఏంటో చెప్పు. నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఇందులో ఒప్పుకోవడానికి ఏముంది? నువ్వు ఓడిపోయా, అంతే. నేనేం చేస్తే నన్ను ఇంట్లో ఉండనిస్తావో చెప్పు.
నువ్వు ఏం చేసినా నేనుండనివ్వను. వెళ్ళో. నేనొకసారి నిన్ను క్షమించి అవకాశం ఇచ్చాను కదా. నువ్వు మంచిదానివి కాబట్టి అవకాశం ఇచ్చావు. నేను బై బర్తే విలన్. నేను చస్తే అవకాశం ఇవ్వను. ప్లీజ్ కావేరి, నన్ను క్షమించు కావేరి. ఇక జీవితంలో ఎలాంటి తప్పు చేయను, దూరంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ కావేరి, క్షమించు కావేరి. ఓ పని చేస్తే నిన్నింట్లో ఉండనిస్తాను. ఏంటది? నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడగాలి.